ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. డివోషనల్ ఆస్ట్రో తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. చాలామంది కూడా ఏదొక మాకు గ్రహదోషాలు ఉన్నాయి, ఉద్యోగం రావట్లేదు, వివాహం కావట్లేదు, లేకపోతే మేము ఫారిన్ వెళ్ళాలి, విదేశాలకు వెళ్ళాలి, వీసా రావట్లేదు, మాకు సంతానం లేదు, ఏదో ఒక కారణం, ఆరోగ్యం బాగుండట్లేదు, ఏదో ఒక కారణం. ఈ కారణాలన్నిటితోనూ వాళ్ళు ఏం చేస్తుంటారంటే కొంతమంది బ్రాహ్మణ్ణి పిలిపించి అయ్యా మాకు జపాలు చేయండి అని అడుగుతారు. ఇంత జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, జపాలు చేస్తారు, ఏదో సుందరకాండ పారాయణ, చండీ పారాయణ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. మరి చాలామంది కూడా నా దగ్గరికి జాతకాలకు వచ్చినప్పుడు నేను అంటాను, మీరు శనికి జపం చేయండి, కుజుడికి జపం చేయండి, మళ్ళీ రాహువు జపం చేయించండి, కేతువు జపం చేయించండి, ఇట్లాంటివేవో చెబుతూ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే, ఏమండి మేము సంవత్సరం అయిందండి ఈ జపాన్ని చేయించేసామండి, ఏ ఫలితం రాలేదు అని అంటారు. ఎందుకని కారణం ఏమిటి? మరి బ్రాహ్మణులు తప్ప ఆ జపం సరిగ్గా చేయకపోవడం అతను లోపం ఉందా, లేకపోతే ఆ జప మంత్రంలో లోపం ఉందా, అంటే మంత్రం పారట్లేదా? చాలామంది అంటారుగా మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అంటారు కదా, ఇప్పుడు రాలట్లేదు కదండి, ఏమిటండి ఇది అసలు అర్థం కావట్లేదు మాకు అని అంటారు. ఒక విషయం మాట్లాడతాను నేను. చూడండి, మనకి మన శరీరానికి ఒక వ్యవస్థ ఒకటి ఉంది, రోగ నిరోధక వ్యవస్థ. ఈ రోగ నిరోధక వ్యవస్థ అనేది బాగా పనిచేస్తే రోగాలు రావు. ఒకవేళ వచ్చినా కూడా రోగాలు అనేది ఏదైనా చిన్న మందు వేస్తేనే పోతాయి. అవునా? కరెక్టే కదా. మరి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏమంటే నాకు సమస్యగా ఉందండి, బాగా కడుపులో నొప్పి వస్తుంది, కొద్దిగా అల్సర్ ఉన్నట్టుగా డౌట్గా వస్తుంది అంటే డాక్టర్ చూస్తాడు, డయాగ్నోస్ చేస్తాడు. అవునయ్యా కరెక్ట్గా నీకు అల్సర్ వచ్చింది, అయితే మందులు వేసుకో అంటాడు. కొంతమందికి అల్సర్ ముదురుతుంది, తగ్గదు. కొంతమందికి ఆ మందులు వేసుకుంటే తొందరగా 4-5 రోజుల్లో తగ్గిపోతుంది. కారణం ఏమిటి? శరీర యొక్క తత్వం, దాని మెటబాలిజం అంటారు. శరీర తత్వం మెటబాలిజం అంటాం కదా, మెటబాలిజం. ఆ మెటబాలిజం బట్టి కూడా ఉంటుంది. ఆ మెటబాలిజం ఎట్లా బాగుంటుంది అంటే, తత్వం ఎట్లా, శరీర తత్వం మనకు అనుకూలంగా ఎట్లా ఉంటుంది, మెటబాలిజం మనకు అనుకూలంగా ఎట్లా ఉంటుంది. మనము కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మెటబాలిజం సరిగ్గా ఉంటుంది. మన ఇష్టం వచ్చినట్టుగా ఆహార పదార్థాలు తింటూ ఉంటే, మన ఇష్టం వచ్చినట్టుగా ఏదో వాతావరణ పరిస్థితుల్లో తిరుగుతూ ఉంటే, వద్దు అనుకున్న పరిస్థితుల్లో నైనా కోల్డ్ వాతావరణం తిరగద్దు, చలి వాతావరణం తిరగద్దు అంటే తిరుగుతూ ఉంటే, ఎండ వాతావరణం తిరగద్దు అంటే ఎండ వాతావరణం తిరుగుతూ ఉంటే, అదేవిధంగా సరైన నిద్రపోమంటే సాయంత్రం పూట, రాత్రిపూట మనం సరిగ్గా నిద్రపోమంటే ఆ రాత్రిపూట సరిగ్గా నిద్రపోకుండా అర్ధరాత్రి అపరాత్రి దాకా మెలుకు నుండి ఎప్పుడో తెల్లారుజామున పడుకుని, మరి లేదా ఇవాళ కాలంలో మనం ఫోన్లు చూస్తూ ఉంటాం, ఇష్టం వచ్చిన ఫోన్లు చూస్తూ ఉంటాం, నరాల బలహీనతలు వస్తున్నాయి, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, దానివల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్లు వస్తాయి. అన్నీ వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు వైద్యము చేయండి అంటే, ఆ డాక్టర్ ఏదో నాయనా నీకు పెద్ద వైద్యం చేయాలి, ఎక్కువ నాడు మందులు వాడాలి, ఎక్కువ మంచి ట్యాబ్లెట్స్ వాడాలి అని చెప్తాడు. సరే అది వాడతాం, చివరికి ఆపరేషన్ అంటాడు, ఆపరేషన్ చేయిస్తాం. ఇది బాగానే ఉంది కదా, కానీ మనలో మన ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. ఎట్లాగైతే మన శరీరతత్వాన్ని సరిగ్గా కాపాడుకోకపోతే మన రోగ నిరోధక వ్యవస్థ అనేది సరిగా పనిచేయదో, మనంతట మనము సరిగ్గా ఆధ్యాత్మికంగా బలంగా ఉండకపోతే మనకి చేసిన జపాలు కానీ, బ్రాహ్మణులు చేసిన జపాలు కానీ అవి వంట పట్టవు, మనకి ఫలితాన్ని ఇవ్వవు. కొంతమంది చూస్తూ ఉంటాం, మేము జపాలకు వెళ్ళినప్పుడు, ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు, యజమాని ఇంటికి వెళ్ళినప్పుడు, ఆ యజమాని కానీ, ఆ యజమాని సంబంధించిన వాళ్ళ కొడుకో కూతురో ఎవరో, మనం ఎవరిని ఉద్దేశించి అయితే జపాలు చేస్తున్నామో
వాళ్ళు అప్పటికి నిద్ర లేవరు సరిగ్గా, నిద్ర లేచి కూడా స్నానం చేయరు. స్నానం చేసి కూర్చోవాలి కదా మనం, వాళ్ళు జపాలు చేస్తూ ఉంటే మంత్ర జపాలు కదా అవి, మా గ్రహాలకు మనం గౌరవం ఇవ్వాలి కదా. అదేవిధంగా తర్వాత వాళ్ళు చెప్పిన పథ్యం, డాక్టర్ చెప్పిన పథ్యం ఎట్లయితే చేయాలో వీడు చెప్పినవి ఆహార పదార్థాలు తినకూడదు అంటే నేను తింటానండి అంటే కుదరదుగా. రెండవది మన ధర్మశాస్త్రమే చెప్పిందిగా, అసలు మన వేదాలే చెప్పాయిగా, రోజు కూడా గుడికి వెళ్ళాలి అని చెప్పాయిగా. అది జపాలు చేశారా చేయలేదా ఇదంతా కూడా పక్క పెడితే ఆ 4 రోజులు ఏదో దండం పెడతాడు తప్ప పొద్దునే స్నానం చేస్తాడు, లేకపోతే కూర్చుంటాడు, ఆ జపాల దగ్గర కూర్చుంటాడు తప్పితే మిగతా రోజుల్లో అంటే డాక్టర్ ఇచ్చిన మందు వాడా 4 రోజులు అయిపోయింది, తర్వాత మనం జాగ్రత్తలు పాటించామంటే ఎట్లా ఉంటుందో, మనం సరిగ్గా జపాలు చేసిన తర్వాత కూడా మన పరిస్థితి చక్కబడేదాకా, అంటే మనకు ఉద్యోగం వచ్చేదాకా, లేకపోతే మన వివాహం అయ్యేదాకా, మన సంతానం కలిగేదాకా, అంటే ఎప్పుడు కూడా అసలు మన జీవితంలో చాలా జాగ్రత్తలు పాటిస్తూనే ఉండాల్సిందే. ఏదో జపాలు చేస్తే సరిపోదు, అది తాత్కాలిక ఉపశమనమే. డాక్టర్ మంది ఇచ్చినట్టే ఉంటుంది, డాక్టర్ ఆపరేషన్ చేసినట్టుగా ఉంటుంది. జీవితాంతం మన శరీరం ఎట్లయితే కాపాడుకుంటూ ఉంటామో, రోగ నిరోధక వ్యవస్థను ఎట్లయితే కాపాడుకుంటూ ఉంటామో, మన శరీరంలో ఆధ్యాత్మిక శరీరాన్ని కూడా బాగా కాపాడుకోవాలి. రోజు ఊరికి వెళ్ళాలి, దండం పెట్టుకోవాలి, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు 3 ప్రదక్షిణాలు చేసి రావాలి. ఏదో ఒక నామజపం చేయాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీమాత్రే నమః, శ్రీ గణేశాయ నమః, శివాయ గురవే నమః. ఎందుకంటే గోచారాన్ని బట్టి కదా ఫలితాలు ఉండేది. మనం ఉగాదిని అడుగుతున్నాంగా, ఏమండి మా మేషరాశికి ఎట్లా ఉందండి, మా వృషభ రాశికి ఎట్లా ఉంది, లేకపోతే మిథున రాశికి ఎట్లా ఉంది, లేకపోతే మీన రాశికి ఎట్లా ఉంది, ఫలితాలు చెప్పండి అని అడుగుతున్నాంగా. అంటే ఏమిటి, మన గోచారాన్ని బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుందని మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి గోచారాన్ని బట్టి పరిస్థితులు మారుతూ ఉంటాయిగా. రవేమో నెలకోసారి మారుతూ ఉంటాడు, ఒక రాశి నుంచి ఇంకో రాశి మారుతూ ఉంటాడు. చంద్రుడు 2 రోజులకు ఒక రాశి నుంచి ఇంకో రాశి మారుతూ ఉంటాడు. మరి గురుడు 1 సంవత్సరానికి ఒకసారి మారుతూ ఉంటాడు. రాహుకేతువులు 1 సంవత్సరంన్నరకు ఒకసారి మారుతూ ఉంటారు. కుజుడు 45 రోజులకు ఒకసారి మారుతాడు. బుధుడు 1 నెల రోజులకు ఒకసారి రాశి మారుతూ ఉంటాడు. అంటే గ్రహాలన్నీ కూడా వాటి ప్రభావాలు, ఒక నెల ఉన్న ప్రభావం ఒక నెల ఉండదుగా. ఒక 2.5 రోజులు చెప్తున్నాం కదా, చంద్రుడి ప్రభావం 2.5 రోజులే ఉంటుందిగా. అంటే చంద్రుడు మనకు కారకుడు కదా. అంటే 2.5 రోజులు చంద్రుడు ఒక రాశి నుంచి ఇంకో రాశి మారితే ఫలితం తారుమారవుతూ ఉంటుంది. అది వ్యతిరేకం అవ్వచ్చు, సుముఖం అవ్వచ్చు. కాబట్టి ప్రతిసారి గోచారం మారినప్పుడల్లా మనం జపాలు చేయించుకోగలమా, ఇంత డబ్బు ఖర్చు పెట్టగలమా, చేయలేము. కాబట్టి మనకున్న మాత్ర ఏమిటి అంటే, మనం వాడగలిగిన మాత్ర ఏమిటి, ప్రతిసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మనకి ఆరోగ్యం కాపాడుకునే మంత్రం ఏదైతే ఉందో, వాకింగో లేకపోతే ఇంకోటో, ఈ ప్రాణాయామం మెడిటేషనో ఏదో చెప్తారుగా. నాయన రోజు నువ్వు వాకింగ్ చేయి, నీకు ఏ రోగాలు రావంటారుగా. నువ్వు అసలు ఈ పదార్థాలు ముట్టుకోమాక, ఈ పదార్థాలు ముట్టుకోకుండా ఉంటే నీకు రోగాలు రావని చెప్తారుగా. అదేవిధంగా మనం ఎట్లయితే పచ్చం చేస్తున్నామో, నిత్యము కూడా మనం చాలా కాన్షియస్గా ఉంటున్నామో ఆరోగ్య విషయంలో, అటువంటి కాన్షియస్నెస్ మనకి ఇబ్బందులు రాకుండా, ఈతి బాధలు రాకుండా మనం ఏం చేస్తున్నాము, మనకు దాంపత్య సమస్యలు రాకుండా, ఉద్యోగ సమస్యలు రాకుండా, ఇటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా మనం ఏం చేయాలి, ఎప్పటికప్పుడు ఏం కాపాడుకోవాలి, మన శరీరాన్ని, ఆధ్యాత్మిక శరీరాన్ని కాపాడుకోవాలి. అంటే రోజు గుడికి వెళ్ళాలి, ఏదో ఒక నామస్మరణ చేస్తూ ఉండాలి. ఆ విధంగా భగవన్నామస్మరణ మెయిన్. ఆచారం పాటించాలి. సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. ముందు గ్రహరాజు రవిని మనం రవికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏమీ లేదండి, నేను ఎప్పుడూ 7 లేస్తా 8 లేస్తా. ఎవరో ఉద్యోగం ఉన్నవాడు, నైట్ డ్యూటీ ఉన్నవాడు, ఏదో అర్ధరాత్రి ఇంటికి వచ్చినవాడు, వాడు పడుకున్నాడు అంటే అర్థం ఉంది. మిగతా వాళ్ళు కూడా జనరల్ డ్యూటీలో ఉన్నవాళ్ళు కూడా నా ఇష్టం వచ్చి 8 లేస్తా 9 లేస్తా, లేచేసి గబగబా మొహం కొడుకుంటాను, స్నానం చేసేస్తాను, ప్యాంటు షర్ట్ వేసుకుంటాను, ఆఫీస్కి వెళ్ళిపోతాను, 9:30కి బయలుదేరుతాను, బండికి వేస్తానంటే మనం ఇంకా మన గ్రహాలకి ఇచ్చే గౌరవం ఏమిటి? ఆ సూర్యుడు పొద్దున్నే ఆయన వస్తాడు, ప్రతిరోజు కూడా తప్పకుండా వస్తాడు. సూర్యుడు తప్పాడంటే మన పని అయిపోయాడంటే. సూర్యుడు ఒక్కరోజు రాకపోతే మన జీవితాలు నాశనం అయిపోతాయి. అటువంటి సూర్యుడిని మనం రెస్పెక్ట్ ఇచ్చేది ఏమిటి? సూర్యోదయం ముందే నిద్రలేవాలి, స్నానం చేయాలి, సూర్యుడు ఎదురు నిలబడాలి. కరోనా నేర్పిందిగా, విటమిన్ డి విటమిన్ సి నేర్పిందిగా. అంటే సూర్యుడు వచ్చే సమయానికి సూర్యుడు ఎదురుగా నిలబడి కాస్త ఏదో ఒక స్తోత్ర పారాయణ చేసుకోవడమో, నమస్కారం చేసుకోవడమో, 10 నిమిషాలు సూర్యుడు ఎదురుగా నుంచుంటే అటు విటమిన్ డి వస్తుంది, సి వస్తుంది. అది సైన్స్ ప్రకారంగా, మెడికల్ ప్రకారం. ఇటు మన ఆధ్యాత్మికంగా మన ధర్మంలో
సూర్యుడికి రెస్పెక్ట్ ఇస్తే గ్రహరాజు కాబట్టి ఆయన రెస్పెక్ట్ ఇస్తే ఆయన మిగతా గ్రహాలన్నింటిని కూడా అనుకూలంగా ఉండేట్టుగా చేస్తాడు. అదేవిధంగా సూర్య ఆరాధన సాక్షాత్తు విష్ణువు నారాయణ స్వరూపం ఆయన. నారాయణ ఆరాధిస్తే శని భగవానుడు మనకి అనుకూలిస్తాడు. తర్వాత గురుని ఆరాధిస్తే ఆయన మనకి అనుకూలిస్తాడు. కాబట్టి మన గురుబలం పెంపొందాలి, సూర్యబలం పెంపొందాలి, ఆరోగ్యం భాస్కరిచ్చేదంటారు. కాబట్టి మనము ఏదో జపాలు చేయించామండి, వాళ్ళ ఫలితం రాలేదు మనకని వాళ్ళ బ్లేమ్ చేశాకన్నా కూడా మనం ఎంత శుద్ధంగా ఉన్నాము. ఇప్పుడు చూడండి, పరమాణం తీయగానే ఉంటుంది, పరమాణానికి ఎటువంటి వంకాయ పెట్టక్కర్లా, చక్కగా చేస్తే కనుక పరమాణం రుచిగానే బ్రహ్మాండంగా రుచిగా ఉంటుంది. కానీ దాన్ని తీసుకెళ్ళి ఒక రాగి పాత్రలో వేస్తే ఏదైతే మురికి పట్టి ఉన్న రాగి పాత్ర పాచి పట్టి ఉంటుంది చూడండి, తెల్ల పచ్చగా ఉంటుంది చూసారా, అటువంటి పచ్చగా ఉన్న రాగి పాత్రలో పోస్తే దాని రుచి ఏమవుతుంది, పోతుంది. ఏమంటే పరమాణం బాగలేదంటే లాభం ఉందా? పరమాణం బాగానే ఉంది, మనం పోసిన పరమాణం బాగానే ఉంది, కానీ పాత్ర బాగలేదు. మనం పాత్ర, మనం శుచిగా ఉండాలి, మనం పద్ధతిగా ఉండాలి, జీవితం మొత్తం కూడా పద్ధతిగా ఉండాలి. చూడండి, మనం ప్రతి సంవత్సరం సత్యాసమర్థం చేస్తూనే ఉన్నాం. సత్యాసమర్థంలో ఏం చెప్పారండి? ఉల్కాముఖో నామ నృపశ్చాసీన్ మహీపతి జితేంద్రియ సత్యవాది గచ్చం దేవాలయం ప్రతి దినే దినే ధనం తత్వా ద్వియా సంతోషయే శుద్ధి. ఉల్కాముఖుడే రాజుగారు ఉండేవారు, ఆయన భద్రశీలా నదీ తీరంలో వ్రతం చేస్తున్నారు అని చెప్పచ్చుగా. మనం అనుకుంటాం ఈ సుత్తంతా ఎందుకని. అది ఉల్కాభగవాన్ అమర్పశ్చాసి మహీపతి జితేంద్రియ సత్యవాది. జితేంద్రుడు ఇవ్వాలట. మన ఇంద్రియాలు మనం జయించాలి. మన కళ్ళు చెడు చూడకూడదు, మన చెవులు చెడు వినకూడదు, మన నోరు చెడు మాట్లాడకూడదు, మన జిహ్వ ఏదైతే నాలుగు ఏదైతే ఉందో చెడు చూడకూడదు, మన మనసు చెడు ఆలోచించకూడదు, మన స్పర్శ ఏదైతే ఉందో మన చర్మము చెడు స్పర్శించకూడదు. ఇన్ని ఉన్నాయిగా, రూల్స్ ఉన్నాయిగా. మరి సత్యాసమర్థం నుంచి ఏం నేర్చుకుంటున్నాం మనం? ఆ శ్లోకం ఒకటి మనం ఎప్పుడన్నా కనిపించామా? దాని గురించి ఆలోచించామా? అసలు చాలామంది కూడా ఆలోచించట్లేదు కదా. అంటే ఆ శ్లోకంలో చెప్పింది ఏంటైనా, నువ్వు జితేంద్రియుడిగా ఉంటే నీ బాగుంటుంది. ఎందుకంటే నీకు సంతానం కలగడం కానీ, నీ వివాహం ఉండడం కానీ, నీ వివాహం జరగడం కానీ అన్ని విధాలుగా కూడా నువ్వు జితేంద్రియుడై ఉండాలి. ఫస్ట్ క్వాలిఫికేషను. సత్యవాది, సత్యమే మాట్లాడాలి. ఎప్పుడో ప్రాణాపాయ స్థితిలో తప్ప అబద్ధం ఆడకూడదు. గచ్చన్ దేవాలయం ప్రతి రోజు దేవాలయం వెళ్ళాలి. ఆయన వెళ్ళేవాట. దినే దినే ధనతత్వా ద్వియా సంతోషయే శుద్ధి. రోజు కూడా బ్రాహ్మణులకి డబ్బులు ఇవ్వాలి, దక్షిణ ఇవ్వాలి, ఎంతో కొంత, ఓ 10 5 రూపాయలు ఎంతో కొంత ఇవ్వాలి ఆ కాలపద్ధతి పరిస్థితిని బట్టి. చాలామంది ఏమంటారంటే బ్రాహ్మణులకి ఎందుకు డబ్బులు ఇవ్వాలి అంటారు. దాని గురించి నేను ఒక వీడియో పెడతాను, వీడియో చూడండి. నెక్స్ట్ వీడియో అదే వస్తుంది. బ్రాహ్మణులకి ఎందుకు డబ్బులు ఇవ్వాలి, బ్రాహ్మణులు ఎందుకు పోషించాలి. ఒకప్పుడు గురువులు బ్రాహ్మణులు పోషించేవారు. కాబట్టి ఈ విధంగా మనము మన పాత్రని సరిగ్గా ఉంచుకోవాలి, క్లీన్గా ఉంచుకోవాలి. అప్పుడు మన పాత్రలో పోసే పరమాణం ఏదైతే ఉందో, జపాలనే పరమాణం ఏదైతే ఉందో, శాంతులనే పరమాణం ఏదైతే ఉందో, అది మనకి చక్కగా రుచిగా ఉండి మనకి ఆహ్లాదం కలిగిస్తుంది. అదేవిధంగా మనము నిత్యము కూడా రోజు దేవాలయం వెళ్ళటం, సత్యం మాట్లాడడం, ఇంద్రియ లోలత్వం కాకుండా ఉండడం, చక్కగా ఉదయాన్నే నిద్రలేవటం, సూర్యోదయ స్నానం చేయడం, ఏదో ఒక జపం చేసుకోవడం, ఇంట్లో దీపం పెట్టుకోవడం, ఇట్లాంటి కార్యక్రమాలు అది బ్యాచిలర్స్ కావచ్చు, గృహస్థులు కావచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. తప్పే ఉంది దానికి. నేను బ్యాచిలర్ అంటే కుదరదు. ఇంట్లో దీపం పెట్టి కూడా బ్యాచిలర్ అయితే ఏమిటి, గృహస్థ అయితే ఏమిటి, తప్పే ప్రాబ్లం ఏముంది. సో ఇల్లు శుభ్రం చేసుకోవాలి అంతే. శుభ్రం చేసుకుని కాస్త నీట్గా చక్కగా ఊడ్ చేసుకుని ఇల్లు తుడుచుకుని చక్కగా చేయాలి. ఇవన్నీ చేస్తే మన జపాలు ఫలిస్తాయి. మనం జపాలు ఫలించట్లేదు, 4 రోజులు జపాలు చేయించాం, అతను మన పద్ధతి మందే, ఆ బ్రాహ్మణుడు చూసుకుంటాడంటే అట కుదురుతుంది? కుదరదు. ఎందుకంటే మనకి గ్రహ దోషాలు పెడిపోతూనే ఉంటాయి. గోచారరీత్యా మనకి గ్రహాలు మారిపోతూనే ఉన్నాయిగా. ఈ గోచారరీత్యది జపాలు చేసేది. గోచారరీత్యా ఎట్లా దశ ఎట్లా ఉంది, అంతర్దశ ఎట్లా ఉంది, ఈ భాష బాగుండలేదు, అనుకూలంగా లేదు, అంతర్దశ బాగుండలేదు, విదశ బాగుండలేదు, సూక్ష్మదశ బాగుండలేదు, ప్రాణదశ బాగుండలేదు. కాబట్టి జపాలు చేస్తాడా పంతులు గారు. మరి పంతులు గారిని ప్రేమ చేసి ఉపయోగం, జపాలు చేసాం, సంవత్సరం క్రితం జపాలు చేసామంటే ఫలితం రాలేదు. నువ్వు సరిగ్గా ఉంటే ఈ లోపల అసలు ఈ సంవత్సరం కింద ఇంత జపాలు చేసే దానికి ముందు ఎట్లా ఉన్నావు నువ్వు అనేది కూడా నీ జపాలు ఫలించడానికి అవకాశం. అందుకు 2-3 సార్లు తప్పనిసరిగా జపాలు చేయించాల్సి వస్తుంది, 4 సార్లు జపాలు చేయించాల్సి వస్తుంది. తప్పదు. మరి తొందరగా ఫలితం రావాలంటే మనలో శుద్ధత ఉండాలి, ఆధ్యాత్మిక బలం ఉండాలి మనలో. కాబట్టి దయచేసి ఇది గమనించగలరని కోరుతున్నాను. స్వస్తి.